ఆందోళన చేపట్టాయి. కూటమి ప్రభుత్వ రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యేపై వెల్కమ్ టు 9+ న్యూస్. సికింద్రాబాద్ మహంకాళి బోనాల నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. ఒకసారి చూద్దాం. ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఇందాకే ముఖ్యమంత్రి కూడా వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏర్పాట్లపైన అందరూ సంతృప్తిగా ఉన్నారా? అక్కడ ఏర్పాట్లు ఈసారి అంటే గతంలో ఏర్పాట్లలాగా ఇప్పుడు కూడా భారీగానే జరిగాయి? ఏమైనా లోటుపాట్లు ఉన్నట్టుగా భక్తులు ఏమైనా ఆరోపిస్తున్నారా? రైట్ రవిచంద్ర, మనం ప్రస్తుతము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. చూసుకోవచ్చు భక్తుల కోలాహలం మధ్య బోనాలు ప్రతి ఒక్కరు సమర్పిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత అంటే అంగరంగ వైభవంగా జరిగేటువంటి బోనాల పండుగ అంటే ఆషాఢ మాసం రాగానే తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో గోల్కొండ మొదటిగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సికింద్రాబాద్ బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి. చూసుకోవచ్చు ప్రజెంట్ మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. భక్తులు కోలాహలం కనిపిస్తుంది. డప్పు చప్పుళ్ళు అదేవిధంగా నృత్యాలు చేసుకుంటూ భక్తులు మహిళలు ప్రతి ఒక్కరు అంగరంగ పండుగను ఎంజాయ్ చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు మొత్తం క్రౌడ్ కూడా ఎలా ఉందో. మొత్తం భక్తులు తమ బోనాలను తీసుకొచ్చి మొత్తం అంగరంగ వైభవంగా మహిళలు కావచ్చు, ఇటు చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు అయితే మహంకాళి అమ్మవారి దగ్గరికి వచ్చి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయం మొత్తం కూడా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీసులు కూడా మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా మహిళలకు అట్లాగే వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచి ఇప్పటి వరకు క్రౌడ్ అయితే చాలా విపరీతంగా ఉంది. భక్తులు తరలి వస్తున్నారే ఉంటారు. హైదరాబాదు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అట్లాగే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే చూస్తున్నటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం మాట్లాడదాం. సార్, అన్నిటికీ ఆనందం బిడ్డ, ఇక సంతోషం రా, ఇక వాణి పంట కొడుతున్నారు ఏటికి అవతారం అందు. ఇక అన్నిటికీ బిడ్డ ఆగమాగమే బిడ్డ, ఏమి ఆనందం లేదు బిడ్డ. బోనాలకు ఇట అలుకలుకు బిడ్డో, ఏదో ఆకుతాకులు బిడ్డో, ఏదున్నా కానీ బిడ్డ సంతోషంతో మేము బోనాలు చేస్తలేం బిడ్డ. ఇప్పటికైనా మాత్రం ఏదో ఒక తాకులు బిడ్డో, ఇప్పటికైనా మాత్రం అన్ని బందోబస్తు చేసినా అని చెప్తున్నారు కానీ బిడ్డో ఏమి బందోబస్తు చేయలేదు. ఇప్పటికి బిడ్డో ఆనందము బిడ్డ, ఇప్పటికి చూసి రారు కదరా బిడ్డో. బోనమ్మ బిడ్డో నెట్టేస్తూనే ఉన్నారు. ఒకటి కాకుండా ఒకరు మాత్రం సో రైట్, ఇది చూసుకోవచ్చు భక్తులు శివసత్తులు కూడా చికాలు ఊగుకుంటూ పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మహిళలతో భక్తులతో మొత్తం అయితే నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో చూసుకోవచ్చు అందరు కూడా వచ్చినారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయినపల్లి. ప్రతిసారి వస్తున్నాం. ఎట్లా ఉంది అమ్మవారు? చాలా దర్శనం మంచిగా అవుతుంది. మంచిగా చూసుకుంటే చల్లగా చూసుకుంటుంది తల్లి అమ్మవారు, మంచిగా చూసుకుంటుంది. వస్తూనే ఉంటాం మేము. రైట్, ఇది మొత్తం భక్తులు కూడా ఎక్కడికక్కడ వస్తున్నారు. క్యూ లైన్లు చూసుకోవచ్చు. ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో వేచి అయితే ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేయించుకోవడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుండి వస్తున్నామండి. జై ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. నేను ఫస్ట్ టైం ఈరోజు జాతరకి బోనం తీసుకొచ్చినాను. ఎట్లా ఉంది ఇట్లా ఆలయం ఏర్పాటు ఎట్లా ఉంది? చాలా బాగున్నాయండి. చాలా మహిమగల అమ్మవారు, చాలా మంచిది. నాకు కూడా అమ్మవారు వస్తుంది. ఈరోజు నేను అందుకే అమ్మవారికి బోనం తీసుకొని సమర్పిద్దామని వచ్చాను. మేమా హైదరాబాద్ బోనాలు మంచిగా జరుగుతున్నాయి. బోనాలు చురుగా అది అమాస కాక తెల్లారి నుంచి అమ్మవారు మహిమ చూసిరా, వారాలు వస్తున్నాయి కదా. మళ్ళీ అంత పవర్ఫుల్ అమ్మవారు మహాకాళి. మంచిగానే ఉన్నాయి. ఇది చెప్తున్నట్టు భక్తులు అయితే ఉదయం నుంచి మొత్తం కూడా
వస్తున్నారు. ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా హడావిడిగా అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం తరపు నుంచి పొన్నం ప్రభాకర్ బోనాన్ని కూడా సమర్పించడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడికైతే వచ్చారు, అమ్మవారిని దర్శించుకున్నారు, వెళ్ళిపోయారు. అమ్మ నమస్తే. నమస్తే. చాలా అద్భుతంగా జరిగినాయి. అందరికీ శనార్థి చాలా బాగా జరిగింది. లైన్ కూడా చాలా బాగానే ఉంది. అమ్మవారు దర్శనం చేసుకొని ఇప్పుడు అమ్మవారికి బోనం సమర్పించుకొని వస్తున్నాం. భక్తులకు ఏం చెప్తారు? భక్తులకు అందరూ అన్నట్టు కొంచెము ప్రత్యేక లైన్ అన్నది మా జోగిని శివశక్తులకు ఉంచుతున్నారు. ఇంకా ప్రత్యేకత కూడా కొంచెం ఉండాలి. అంతంత బరువులు ఎత్తుకొని కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరు చూసి కూడా గుర్తించి కూడా ఇంకా జరుపుతున్నారు. ఇంకా కొంచెం మంచిగా చేయాలని కోరుకుంటున్నా. వర్షాకాలం అయితే ఇప్పటికీ వస్తలేదు. ఎట్లా ఉండబోతుంది ముందు వర్షాకాలం? రైతులకు వాళ్ళ పరిస్థితులు ఇబ్బందులు ఎట్లా తొలగబోతాయి వాళ్ళు? అదే అమ్మకు మొక్కుకొనే వస్తుంది. ఇప్పుడు అందరూ సురక్షితంగా ఉండాలి. వర్షాలు కురవాలి, పాడి పంట అంతా ఎండిపోతుంది. వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులని. అమ్మ వర్షాలు కురచాలి, పాడి పంట అంతా సురక్షితంగా ఉండాలి, వానలు రావాలని అమ్మవారు మొక్కుకొని అమ్మవారికి బోనమని సమర్పించుకొని మొక్కుకొని ఒడి బియ్యాలు పోసి సీరియస్ ఆరబెట్టి అమ్మవారు మొక్కుకొని వస్తున్నాం. ఈ బోనం అన్నది అలంకరణ చేసుకొని తీసుకొని వస్తాం. బోనం అన్నది ఘటం అన్నది అలంకరణ చేసుకొని ఇంటికాడ తయారు చేసుకొని ఎత్తుకొని వస్తుంటాం. మా చౌటుప్పలు అందరికి క్షణార్థి. మా చౌటుప్పలు నేను ఇప్పుడు బోనం ఎత్త దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి ఉండాలి, ప్రతి ఒక్కరిని అమ్మ సల్ల చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే బోనం వచ్చేటప్పుడు బోనంతో పాటు ఒక ఇద్దరన్నా అలౌడ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బోనంతో పాటు మంచి ఉంటే మాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. మంచి ఉంటే చెడు ఉంటుంది. దప్పుకున్న వేరే వాళ్ళు తాగిరనుకో ఇబ్బంది అవుతుంది. మన దగ్గర ఏంటంటే కొందరు శివశక్తులు, గణాదులు, జోగినీలు అందరూ కొందరు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు అందరూ చూసుకొని చేతనాలు ఉంటారు, చేతగాంటారు. అందరూ ఒక పద్ధతి పాటిస్తే మనకు మంచిది, వాళ్ళకు మంచిది. ఎందుకంటే ఎంతో దూరం నుంచి బోనం ఎత్తుకొని వస్తారు కాబట్టి వాళ్ళని మనకి అర్థం చేసుకొని ముందు వస్తే వ్యవస్థ మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బోనం యొక్క విశిష్టత అంటే మన తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగ. అలాంటి పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఆషాఢ మాసం వస్తే ముఖ్యంగా హైదరాబాద్లో గోల్కొండ, అటు సికింద్రాబాదు, ఇటు ఓల్డ్ సిటీలో అయితే పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే బోనాలకు అమ్మవారికి మొక్కుకొని మాకు పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి, వర్షాలు మంచిగా రావాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఆలోచించి అయితే బోనాలు అయితే పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనం చూసుకోవచ్చు మొత్తం భక్తులు అయితే ఇప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు, బోనాలు సమర్పిస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అక్కడక్కడ కొన్ని చిన్న లోటుపాట్లు అయితే జరుగుతున్నాయి. భక్తులకు అట్లాగే చిన్నపిల్లలకు కొంత లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంది. వీఐపీలు రాగానే పోలీసులు అయితే బారికేడ్లు ఓపెన్ చేయడం, అట్లాగే మిగతా సామాన్య భక్తులకైతే కొంత ఇబ్బంది కలుగుతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. కొంతమంది భక్తులు అయితే మన దగ్గర చెప్పారు, చాలాసేపు లైన్లో నిలబడ్డప్పటికీ కూడా మనకు లైన్ అయితే ముందుకు కదలట్లేదు అనేది మనకైతే తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద సికింద్రాబాద్ సంబంధించినటువంటి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అందరూ కూడా వస్తున్నారు, వీఐపీలు వస్తున్నారు, సెలబ్రిటీలు వస్తున్నారు. సో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ మొక్కులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మవారికి చెప్పి వాటికి తీర్చాలని చెప్పేసి అమ్మవారిని అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. సో పోలీసులు కూడా చూసుకోవచ్చు. పోలీసులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విధి నిర్వహణ అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళైతే డ్యూటీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎంతమంది వచ్చినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సికింద్రాబాద్ బోనాలు అనగానే ఈ చుట్టుపక్కలనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు అంటే దాదాపు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే మనకు పోలీసు ఉన్నతాధికారులు తెలపడం జరిగింది. ఈ క్రౌడ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటే ఉదయం 4 గంటల నుంచి తొలి బోనం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా క్రౌడ్ అయితే తగ్గట్లేదు. ఇంకా వస్తూనే ఉన్నారు. స్పెషల్ ఫోర్స్ కావచ్చు, ఇటు సివిల్ పోలీసులు కావచ్చు, అందరూ కూడా వీటన్నిటిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే చూస్తున్నారు. వివిధ రకాలైనటువంటి బోనాలు, శివసత్తులు అయితే మనకైతే వస్తున్నారు. సో ఒకసారి మనము చూసుకోవచ్చు. సార్ ఒకసారి ఎట్లా ఉంది సార్ బోనాల పండుగ? అంటేనే ఇంకా అట్లా ఉంటుంది. బోనాల పండుగ తెలంగాణ స్పెషల్.
ఎట్లా జరుగుతుంది ప్రెసెంట్ మన తెలంగాణలో బోనాలు స్పెషల్. బోనాలు అంటేనే మన ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. సికింద్రాబాద్ అంటే లస్కర్ బోనాలు స్పెషల్ చెప్పడం అవసరం లేదు. ఆ తల్లి ఉన్న రోజులు మనం సస్యశ్యామలంగా ఉంటామని ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలుగుతా. నేను 15 సంవత్సరాలు చేస్తున్నాను. ఇప్పటిదాకైతే నేను నడుచుకుని వస్తే నాకైతే మంచిగా ఉంది ఏర్పాటు. మన గవర్నమెంట్ కూడా బాగానే ఉంది, రేవంత్ రెడ్డి కూడా బాగానే చూసారు. ఇప్పటిదాకా కూడా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. రైట్, ఇది చూసుకోవచ్చు. మనకు వివిధ రకాల వేషధారణలో మనకైతే భక్తులు తమకు సంబంధించినటువంటి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు బోనాలు తీసుకొని లోపలికైతే వెళ్తున్నారు. క్రౌడ్ అయితే విపరీతంగా మనకైతే పెరుగుతూ ఉంది. ఇంకా డే బై డే కూడా అంటే గంటకు కూడా క్రౌడ్ అయితే తగ్గట్లేదు. మొత్తానికి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనకు చూడొచ్చు శ్యామల గారు, జోగిలి శ్యామల గారు కూడా మనకు మాట్లాడుతున్నటువంటి విజువల్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. సో భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. రైట్, సో ఇంకా భక్తుల రద్దీ అయితే పెరుగుతూనే ఉంది. పొద్దున్నుంచి ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు, విఐపీలు, సెలబ్రిటీలు వీళ్ళ తాకిడి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో వాళ్ళ కోసము సపరేట్గా వాళ్ళను లోపలికి తీసుకుపోవడం లాంటివి అయితే చేస్తున్నారు. మరికొందరైతే సామాన్యులకు కొంతమందికి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ బోనాల పండుగ అనగానే మనకైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర అయితే అంగరంగ వైభవంగా బోనాలు చేస్తారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం క్రౌడ్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాల నుంచి కావచ్చు, మొత్తం కూడా ఇక్కడికి వచ్చి బోనాలు, అదేవిధంగా అమ్మవారికి మొక్కులు ఇవన్నీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద బోనాల పండుగనైతే దాదాపు ప్రభుత్వం ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మనకు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన పండుగ అంటే భారతదేశంలో ఎలాంటి ఏ రాష్ట్రంలో కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అయితే రైట్, ఇది ఇప్పటివరకు అయితే బోనాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో మరిన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తాం. ఇక్కడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల పోలీసులు కొంత వీళ్ళను కంట్రోల్ చేయడంలో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని చెప్పాలి. రవిచంద్ర, భద్రతా ఏర్పాట్లపైన పోలీస్ అధికారులు ఏమంటున్నారు అంటే గతంలో భద్రతా ఏర్పాట్లు ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏదైనా బందోబస్తు ఏర్పాటు చేశారా అక్కడ? ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అధికంగా క్రౌడ్ రావడం వల్ల వాళ్ళైతే మనతో మాట్లాడలేకపోతున్నారు. ముఖ్యంగా మొత్తం 2500 మందితో ఇక్కడ పోలీసుల నిఘాతో, సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో వాళ్ళైతే మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంటే భక్తులు ఇటు సెలబ్రిటీలు ఎక్కువ రావడం వల్ల పోలీసులు కూడా వాళ్ళని నిర్వహించడంలో చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సికింద్రాబాదు చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా పోలీస్ ఆధీనంలోని పోలీస్ కంట్రోల్లో ఉంది. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకైతే ఇంకా విరామం లేకుండా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఇప్పుడు నైట్ కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. మనకు భక్తులు కూడా అందరూ ప్రతి ఒక్కరూ లైన్లో నిలబడి వాళ్ళైతే చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ లైన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళైతే అందరూ చేస్తూ ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాము. లైన్ కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుంటుండే. నాకు ఒక 3 అవర్స్ అయింది. విఐపి దర్శనమే ఇంతసేపు అవుతుంది. విఐపి దర్శనమే 3 అవర్స్ పడుతుంది. మేము రామంతపూర్ నుండి వస్తున్నాం. రామంతపూర్ బాగున్నాయి. ఫస్ట్ టైం నేను రావడం.
2 గంటలు అవుతుంది 2 గంటలు అవుతుంది. పంపిస్తలేరు ముందట, అక్కడికి వెళ్ళి రాపో ఇక్కడికి వెళ్ళి రాపో అంటారు. ఎట్లా తోసుకొని వచ్చేసినాం. ఇక ఏం చేయ ఇప్పటికైనా 2 గంటలు. రాధిక హైట్నగర్ నుంచి ప్రతిసారి వస్తుంది. బాగుంటాయి. మాన్సా హయత్ నగర్. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. నా పేరు ఝాన్సీ, అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హయత్ నగర్. అందరూ బాగుండాలి, ఉండాలి, పాస్ అవ్వాలి, ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వద్దని. ఇంకా అందరు బాగుండాలి. మెయిన్ ఏంటంటే రష్ ఉంది, చాలా స్ట్రిక్ట్ చేశారు, చాలా సేఫ్ అవుతుంది. మేము ఏంటి ఇంకేంటంటే వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేశారు, దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకొకటి ఏంటంటే చాలా రష్ ఉంది, అంటే లిమిట్గా పంపించాలన్నమాట కొంతమంది పీపుల్ని. హ్యాపీ బోనాలు టు ఆల్. అందరూ అయితే బోనాల పండుగను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ వచ్చారు, అటు మహిళలు, వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి లైన్లో చాలాసేపు ఎక్కువసేపు లైన్లో నిలబడాలని అయితే వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఇక్కడ వీఐపీలు వీళ్ళు రావడంతో వీఐపీలను అయితే త్వరగా పంపించేస్తున్నారు, కానీ సామాన్య భక్తులను అయితే కొద్దిగా వాళ్ళు పంపించట్లేదు అనేది అయితే వినిపిస్తాం.